నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను బుధవారం ఏపీ రాష్ట్ర సచివాలయంలో ఆయన ఛాంబర్లో నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి ఎమ్మెల్యే సౌమ్య మంత్రితో చర్చించారు. ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగా అద్దంకి మండలంలో 250 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు టార్గెట్ ఇవ్వగా 500 ఎకరాల్లో సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉద్యానవన పంటల సాగుపై ఉద్యానవన శాఖ, ఉపాధి హామీ, వ్యవసాయ శాఖ సిబ్బందితో ఎంపీడీఓ సత్యనారాయణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా హెచ్ఓ దీప్తి, ఏపీఓ గాయత్రి హాజరయ్యారు. ముందుగా పంచాయతీల వారీగా ఎన్ని ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేయిస్తారో సిబ్బందిని ఎంపీడీఓ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25 సంవత్సరానికి సంబంధించి పండ్ల తోటల పెంపకంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, చిన్న సన్నకారు రైతులందరూ గ్రామీణ ప్రాంతాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టేందుకు 100% సబ్సిడీ ఇస్తున్నారని, మామిడి, చిని, నిమ్మ, జామ, కొబ్బరి, సపోటా, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్స్, గులాబీ, మల్ల, నేరేడు, మునగ, అంజూరం వంటి పండ్ల, పూల తోటలు సాగు చేసుకోవచ్చని, పూర్తి వివరాల కోసం ఎన్ఆర్జేసీ ఏపీఓని సంప్రదించాలని సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ రోజున ఎన్ఆర్జీఎస్ ఆధ్వర్యంలో అమలు చేసేటటువంటి పండ్ల తోటల పెంపకం గురించి మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏపీఓ గాయత్రి గారు, ఈసీ గారు నాగరాజు గారు, టెక్నికల్ అసిస్టెంట్స్, తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్ దీప్తి మేడం గారు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, హార్టికల్చర్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సాంప్రదాయకంగా పండించేటువంటి పంటలకు తోడు స్థిరమైనటువంటి ఆదాయం లభించాలంటే తమకున్న భూమిలో రకరకాలైనటువంటి పంటలు పండించడం ద్వారా 3 రకాలైన ప్రయోజనాలు పొందవచ్చు. రైతులకు స్థిరమైనటువంటి ఆదాయాన్ని అందజేయడం ఒకటి, రెండోది సమాజంలో అవసరమైనటువంటి అన్ని కాంపోనెంట్స్ని ఆ పంట నుంచి పొందేటటువంటి అవకాశం. ఇప్పుడు మనకు మునగ కానీ, లేకపోతే కొత్త పళ్ళ రకాలు అంటే డ్రాగన్ ఫ్రూట్ కానీ, లేకపోతేనేమో ఈ పళ్ళ తోటలో కూడా రకరకాలైనటువంటి అడ్వాన్స్ మోడల్స్ విత్తనాలు కూడా వస్తున్నాయి. ఈ పాపులరైజ్ చేయడం కానీ, ఈ లక్షణాల ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఈ పళ్ళ తోట పెంపకం కార్యక్రమం చేస్తుంది. కొన్ని రకాలైనటువంటి తోటలు 3 సంవత్సరాల వరకు, కొన్ని రకాలైనటువంటి తోటలకు 5 సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సహాయం అందించగలరు. వీటికి సంబంధించినటువంటి ఒక చార్ట్ కూడా ఉంది. మనకి 17 రకాలైనటువంటి సూచించారు. మనకి హార్టికల్చర్ ఆఫీసర్ గారు 14 రకాలైనటువంటి మనలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు అనుగుణంగా ఉంటాయని చెప్పేసి కూడా తేల్చారు. దీంట్లో మనం ఏం చేస్తామంటే గుంటలు తీసుకునే దగ్గర నుంచి మొక్క కొనుగోలుకి, ట్రాన్స్పోర్టేషన్కి, వాటరింగ్కి, ఎరువులకి, పురుగు మందులు వాడడానికి, వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్నిటికీ కూడా గవర్నమెంటే కాస్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ సెంట్రలైజ్ సప్లై కాకుండా రైతు ఇష్ట ప్రకారమే తీసుకునేడానికి కూడా మనకి అవకాశం కల్పిస్తుంది. అయితే హార్టికల్చర్ ఆఫీసర్ మేడం గారు ఏం చెప్పారంటే హార్టికల్చర్ వాళ్ళ నర్సరీలు ఉంటాయి, అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నర్సరీలు, ఆ లిస్ట్ ఇస్తూ ఉన్నారు. వాటిలో ఎక్కడైనా సరే ఆప్ట్ చేసుకొని రైతులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కూడా హార్టికల్చర్ ఆఫీసర్ గారు మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్, తర్వాత ఈ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కూడా ఎప్పటికప్పుడు తగినటువంటి సూచనలు అందజేస్తూ ఉంటారు. మన వాళ్ళు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ ప్రతి నెల 5వ తారీఖు లోపు నాటినటువంటి మొక్కల స్థితిగతులను బట్టి అంచనా వేసి వారికి ఇవ్వాల్సినటువంటి వాచ్ వాటర్ అంటారు దాన్ని, అంటే నీటి పెట్టుకున్నందుకు కానీ, మెయింటెనెన్స్ చేసినందుకు కానీ, అవసరమైనప్పుడు ఎరువులు, పురుగు మందులు వాడినందుకు కానీ సంబంధించినటువంటి బిల్ సబ్మిట్ చేస్తే వాటన్నిటిని కూడా ఆ అమౌంట్ని డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి వేయడం జరుగుతూ ఉంది. అన్ని గ్రామాల్లో 250 ఎకరాలు మనకి లక్ష్యంగా ఇచ్చి ఉన్నారు. కానీ మనం 500 ఎకరాలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అనేటువంటి అందరూ భావించినందువల్ల 500 ఎకరాల టార్గెట్గా పెట్టుకొని మనం పనిచేయడం మొదలుపెట్టాము. ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే చిన్నకారు రైతులకు మనది అందజేయడం జరుగుతుంది. అంటే 200 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి అంటే మ్యాక్సిమం 5 ఎకరాల వరకు ఇస్తాము. డ్రాగన్ ఫ్రూట్, మల్లె తోటలు, గులాబీ తోటలు వీటి వరకు మాత్రం 1/2 ఎకర్ వరకే ఒక్కొక్క రైతుకి ఒకే సర్వే నెంబర్లో ఇస్తాము. మిగతా ఇవి ఏ పంటలైనా సరే 5 ఎకరాల వరకు ఒకే సర్వే నెంబర్లో ఎంత అమౌంట్ ఉంటే, ఎంత ఎక్స్టెంట్ ఉంటే అంత ఎక్స్టెంట్కి కూడా అందజేస్తాం. ఒకే ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే గతంలో దీని కింద ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందకుండా ఉంటే చాలు. చెప్పండి, ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తారు చెప్పండి. ఈ గురువు తగ్గించుకున్నా కానీ దానికి కరెక్ట్గా 25 ఎకరాలు.
విద్యార్థులు చిన్న వయసు నుంచి డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఎక్కడైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తుంటే తక్షణమే వారి దృష్టికి తీసుకుని రావాలని అద్దెంకి ఎస్ఐ నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అద్దెంకిలో స్కూల్ విద్యార్థులచే పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. బంగ్లా రోడ్డులో మానవహారం చేశారు. అలాగే మేదరమెట్లలో ఎస్ఐ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాలను నిషేధించాలని నినాదాలు చేస్తూ బస్టాండ్ సెంటర్లో మానవహారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు ఉంటాయని, మత్తు పదార్థాల వాడకంతో 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, నేటి తరం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎందరో యువత డ్రగ్స్కు బానిసై జీవితాలు నాశనం చేసుకుని బిచ్చగాళ్లుగా మారారని, కొందరైతే ఏకంగా ప్రాణాలు తీసుకున్నారని చెప్పారు. అద్దెంకి నియోజకవర్గంలో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి ఇతరవి అమ్ముతున్నట్లు తెలిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. అవేర్నెస్ కల్పించి డ్రగ్స్కి దూరంగా ఉండాలని, వారి యొక్క జీవితాల్లో చెడుకి దూరంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఎక్కడ డ్రగ్స్కి ఎవరైనా డ్రగ్స్ క్యారీ చేస్తున్నా వారికి సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా డ్రగ్స్ ద్వారా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా మా దృష్టికి తీసుకొని వస్తే వారికి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వారి యొక్క ఆరోగ్యానికి కాపాడేదానికి వారికి చికిత్సను అందిస్తాం. కౌన్సిలింగ్ ద్వారా వారి యొక్క మానసిక స్థితిని కూడా డ్రగ్స్ మానేదానికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీని మీద అవగాహన కలిగి మీ చుట్టుపక్కల వారైనా కావచ్చు, మీ ఇళ్లలో కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా డ్రగ్స్కి బానిసలై ఉంటే ఆ సమాచారం మాకు ఇవ్వాలి. డ్రగ్స్ క్యారీ చేస్తూ ఎవరైనా ఉన్నా అమ్మటం, తీసుకొని వెళ్ళడం ఇలా ఎవరైనా చేస్తున్నా దాని మీద మాకు సమాచారం ఇస్తే మేము వారి మీద కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం చేసుకోవడం జరుగుతుంది. వారి ఆరోగ్యం చెడిపోతుంది. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డా, డ్రగ్స్ క్యారీ చేస్తూ పట్టుబడ్డా వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. వారి మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ డ్రగ్స్ వల్ల ఎవరైతే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారో వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, పేరెంట్స్, పిల్లలు, చదువుకునే పిల్లలు అడిక్ట్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోతే వాళ్ళ పేరెంట్స్ కూడా దీనివల్ల బాధపడడం జరుగుతుంది. దేశంలో ఎక్కువగా యువత డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వారి జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అద్దెంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం అద్దెంకి నియోజకవర్గ స్థాయిలో చెస్ అకాడమీ యూపీ ఆధ్వర్యంలో వివిధ రకాల పోటీలు నిర్వహించగా వివిధ పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటారు. పోటీలలో గెలుపొందిన వారికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి విష్ణు, పీఈటీలు కలిసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా క్రీడలను ప్రోత్సహించేందుకు నియోజకవర్గాల స్థాయిలో చెస్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారని, సుమారు వివిధ పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు హాజరు కాగా వారి ప్రతిభను కనపరిచి బహుమతులు గెలుపొందడం జరిగిందన్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్మెంట్లో భాగంగా ప్రతి నెల కాకానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో గేమ్స్ డెవలప్మెంట్ కొరకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నారని పీడీ విష్ణు చెప్పారు. నేటి కాలంలో ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, ప్రతి
ప్రతిరోజు గంట పాటు విద్యార్థులు ఆడుకోవడం వలన శారీరకంగా మానసికంగా బాగుంటారని, తద్వారా చక్కగా చదువుకోవచ్చని పీడి విష్ణుప్రసాద్ పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఏపీ చెస్ అకాడమీ వారి సారథ్యంలో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. వీటితో పాటు డ్రాయింగ్ మరియు వక్తృత్వ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. వీటికి సంబంధించి అద్దంకి నియోజకవర్గం నుంచి దాదాపు 150 మంది పిల్లలు అటెండ్ అయినారు. వీళ్ళలో గెలిచిన వారికి ప్రైజెస్, మెమోంటోస్, సర్టిఫికెట్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా స్థానిక హై స్కూలు హెడ్ మాస్టర్ ఎన్సిహెచ్ గురవయ్య గారు మరియు ముఖ్య అతిథి రిటైర్డ్ పీఈటీ గోపాలరావు గారు మరియు పీడీలు సుదర్శన్ రాజు, అట్లాగే మీరావళి, మన మిగతా వారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా ఏపీ చెస్ అకాడమీ బాధ్యులు ఆంజనేయులు గారి సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన వారు శ్రీ చైతన్య హై స్కూలు మరియు లోకల్ పీఈటీలందరికీ కూడా అద్దంకి జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరపున మరియు బాపట్ల జిల్లా హెచ్జిఎఫ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అట్టకాదు 13 అడిగి భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి సాహు మహారాజ్ అని, ఆయన పాలనలో అందరికీ సమన్యాయం జరిగిందని మందా జోసెఫ్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో బుధవారం సాహు మహారాజ్ 150వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రముఖులందరూ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ సాహు మహారాజ్ కులమత భేదాలు చూడకుండా అందరికీ సమన్యాయం పొందాలన్న లక్ష్యంతో కులదామస ప్రకారం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించి అందరికీ చదువు అందించి భూములు కేటాయించి జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించారన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అందరికీ వివరించి బాల్య వివాహాలు వ్యతిరేకించి కులాంతర వివాహాలు ప్రోత్సహించడం జరిగిందన్నారు. సాహు మహారాజ్ అంటరానితనం వారి ఇళ్లను సందర్శించి భోజనం చేసి వారికి ఉపాధి అవకాశం కల్పించారని జోసెఫ్ చెప్పారు. అదేవిధంగా సత్యశోభక సమాజం అనే పత్రికను నడిపించి అంబేద్కర్ స్థాపించిన యుగనాయక అనే పత్రికను ప్రోత్సహించి అంబేద్కర్ గురించి వివరించి ఆయన మార్గంలో నడవాలని మహారాజు సూచించారని జోసెఫ్ తెలిపారు. 1847లో ఆయన అక్కడ మహారాష్ట్రలోనే జన్మించారు. ఆయన 20 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యి మరి అక్కడ అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలించాలని ఆయన ఒక కునిబి కులం నుంచి, అంటే బీసీ కులం నుంచి ఆయన వచ్చాడు. కుటుంబంతోటి ఆయన రాజు కానప్పటికను బీసీ అని చిన్నచూపుతోటి అక్కడ వాళ్ళంతా కూడా రాజు అయినప్పుడు కూడా ఆయన రాజుగా చూడలేని పరిస్థితిలో అక్కడ ఉద్యోగం చేసే బ్రాహ్మిన్స్ కానీ మరి తదితరులు ఆయన్ని ఒక రకంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన స్వభావం కూడా జ్యోతిరావు పూలే యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయన చూసి, ఆయన పుస్తకాలు చూస్తూ ఆయనతోటి స్నేహంగా ఉంటూ మరి అంటే ఆయన చనిపోయిన తర్వాత, జ్యోతిరావు పూలే చనిపోయిన తర్వాత సత్యశోధక సమాజ్ అనే సంస్థను ఈయన నెత్తికెత్తుకొని మరి ఆ ప్రాంతం అంతా కూడా పరిపాలన ఏర్పాటు చేసి మహారాజు 150వ జయంతిని జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లా కోటేశ్వరరావు గారికి, విరోహన్ గారికి, ఆనవకు కూడా
ధన్యవాదాలు. 74లో ఉన్నటువంటి సాగు కారణంగా ఆమె రాజరికంలో నుంచి వచ్చింది. సాహు మహారాజును చాపుకొని ఆయన సాహు అని పేరు ముద్దుగా పెట్టి ఆమె రాజును చేసింది. అప్పటిగా మరి జ్యోతిరావు పూలే చేసిన కార్యం ఆయన ఒకరోజు ముందు పిలిస్తే ఆయన ఇది గ్రహించినటువంటి సాహుని చదువుకున్నారు, మరాఠీ చదువుకున్నాడు, అన్ని భాషలో కూడా ఆయన ఇట్లా చదవాల్సి బ్రాహ్మణ వ్యవస్థను ఆ భావజాలాన్ని రూపం ఆపాలి. వీళ్ళు చొచ్చుకుపోయి అంటరాని వారానికి ఆసనంలో 1902లో నిజంగా మేము కూడా దాన్ని గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిలవేయాలి. ఏదైనా భోగేసుకోవడానికి ఒకటి నేను గురించి ఫీల్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఒకటి అంబేద్కర్ గారికి ఈయన ఉన్నాడని చెప్పేసి అప్పుడు తెలిసింది నాకు. ఒకటి ఈరోజు అంబేద్కర్ గారికి అంత ఉన్నతమైన రావడానికి కారణం కూడా పరోక్షంగా సాహు మహారాజు గారు కారణంగా నేను కూడా తెలుసుకున్నాను. అటువంటి దాంట్లో మొత్తం అంతా చాలామంది ఉన్నతమైన అంబేద్కర్ గారిని ఏదో ఒక రకంగా అనగదోలాలనేటువంటి చేసిన కృష్ణ గురించి ఇంతో పాటు చదువుకోవటానికి ఆమెగా వ్యవహరించినటువంటి సాహు మహారాజు గారు అసలుగా ఆయన కార్యక్రమం. కోరిసపాడు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో రోడ్డు వెంబడి గడువు తీరిన అంగన్వాడీ పాల ప్యాకెట్లు కనిపించిన దృశ్యం బుధవారం చోటు చేసుకుంది. నిబంధనల ప్రకారం గడువు తీరిన పాల ప్యాకెట్లు రోడ్డు వెంబడి వేయకుండా గొయ్యి తీసి అందులో వేయాల్సి ఉండగా కొందరు అంగన్వాడీ టీచర్లు రోడ్డుపైనే పడేసి వెళ్లారు. పొరపాటున మూగజీవాలు వాటిని త్రాగితే మృత్యువాత పడే అవకాశం ఉంది. గతంలో ఇలా జరిగిన అధికారుల నిర్లక్ష్యం వలన అంగన్వాడీ టీచర్లు ఇలా వైఖరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.